హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది గత 1 ఇయర్ గా నడుస్తూ ఉంది. ఇది ఒక కొలిక్కి వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మన హైదరాబాద్ లో సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్లు పట్టుకున్నారు సిట్ బృందం. అయితే ఈ 11 కోట్ల సొమ్ము కూడా రాజ్ కసిరెడ్డికి సంబంధించింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అయితే ఇక ఫర్దర్ గా అంటే అందరూ జనం భావిస్తుంది ఏంటంటే అసలు సూత్రధారి బిగ్ బాస్. మరి బిగ్ బాస్ దగ్గరికి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నారు. మరి ఈ కేసు ఇప్పుడు బిగ్ బాస్ మెడకి చుట్టుకునే అవకాశం ఉందంటారా? నమస్తే అండి. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ మాత్రం ఒక డైలీ సీరియల్ లైక్ 'కార్తీక దీపం' డైలీ సీరియల్ లాగా నడుస్తూ ఉంది. దీనికి అంతిమ ఘట్టం ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఎనీవే మీరు ఆప్షన్స్ ఇవ్వకపోయినా జే బ్రాండ్స్ అధినేత ఎవరు అనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. కానీ ఆధారాలతోనే పట్టుకోవాలి. అరెస్ట్ చేయడానికి పర్ఫెక్ట్ గ్రౌండ్స్ ఉండాలి. వాళ్ళలాగా అల్లిబిల్లి ఆట ఆడేటటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం లాంటిది కాదు కూటమి ప్రభుత్వం. సో మీరు ఓటేసినటువంటి లేకపోతే మీరు గతంలో గెలిపించుకున్నటువంటి వైసీపీ అధినేత ఎంత అరాచకాలు చేసినాడు, ఎంత డబ్బుని దేశాలు దాటించినాడు, ఎంత లిక్కర్‌లో క్వాలిటీ లేకుండా ఎంతమంది ప్రాణాల్ని హరించినాడు అనేది రాష్ట్ర ప్రజలకి వారి ఏదైతే వినయ విధేయులైనటువంటి వారి అభిమానులకి తెలియజేయడం కోసం సంవత్సరం పాటు పొడిగించారండి. ఇప్పుడు అంతిమ ఘట్టానికి రాబోతుంది. మిథున్ రెడ్డి గారి అరెస్టు కొద్దో గొప్పో కేసుని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే ఆయన దాకా వస్తుందన్న విషయం ఆయనకి ముందుగానే తెలుసు. ఆయన ఎనీ మూమెంట్ అంటూ బెయిల్ వేసుకుంటూనే ఉన్నారు. నాట్ టు అరెస్ట్ చెప్పండి అంటే, అదెందుకండి మీ పేరు ఎఫ్ఐఆర్ లో లేదు కదా అంటే, వస్తుందేమో వారుగా చెప్పగా నా పేరు తెస్తారేమో అనేటటువంటి కథనం అయితే నడిచింది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 11 కోట్లు, 12 పెట్టెలు, అది కూడా సులోచన ఫార్మ్ హౌస్, శంషాబాద్ దగ్గర పరిసర ప్రాంతాలు. సో ఇవన్నీ ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ఎప్పటినుంచో అరెస్ట్ అనుకుంటున్నారు. కానీ లిక్విడ్ క్యాష్ ఒక్క రూపాయి కూడా దొరకని పరిస్థితి. మరి ఇప్పుడు అరెస్ట్ మూమెంట్ నడుస్తుంది మీరు చూస్తున్నారు. అంటే 1 బై 1 12 మంది దాకా అరెస్ట్ అయ్యారు. 12వది మిథున్ రెడ్డి. నిన్న మొన్న గవర్నర్ ని కలవగానే చాలా మంది అనుకున్నారు గవర్నర్ గారి అనారోగ్యం ఏదో ఇబ్బందిగా ఉందనో, మరి చూడడానికి వెళ్లారనో చాలా మంది అనుకున్నారు. నేను అనుకున్నానండి, నా మనసుకు అనిపించింది ఏంటి ఇంకా కూటమి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయట్లేదు. మీ దగ్గరికి 17 సబ్ క్లాజ్ ఏకి వచ్చారు కదా, ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంట, అసలు చేస్తారా చేయరా, నేను ఒక సానుభూతి యాత్ర చేయాలనుకుంటున్నాను. వాళ్ళు అరెస్ట్ చేస్తే నేను లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి బిగిన్ చేసుకోవాలి కదా, లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తే ఇమీడియట్ గా నా ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీల మీద మళ్ళీ ఏదో కేసులేసి లోపలేసేస్తే వాళ్ళు భయపడి పక్క పార్టీలోకి వెళ్ళిపోతారేమో కదా, సో అందరూ స్కాములు చేసిన వాళ్ళమే అనుకుంటూ ఏదో డిస్కషన్ చేసి ఉండొచ్చేమో. ఎందుకంటే ఆయన అటువంటి మనిషి. పాపం గవర్నర్ గారు మాత్రం సుప్రీం కోర్టుకి సంబంధించిన ఒక మాజీ న్యాయమూర్తి. ఆయనకి సెక్షన్స్, క్లాసు, ఏ గ్రౌండ్స్ తో అరెస్టు ఇవన్నీ తెలుసండి. సో మోరోవర్ నేను అనుకుంటున్నాను, ఆయన ఎందుకంటే గవర్నర్ గారిని కలవగానే ఈ డెన్ ఓపెన్ అయింది. ఈ డెన్ సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నారా, లేకపోతే 3 నెలలు 5 నెలల నుంచి కీలకంగా వచ్చిన ప్రతి వ్యక్తిని అంటే ఎగ్జామినేషన్ చేస్తున్నారా? రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి కృష్ణమోహన్ గారు, ధనుంజయ్ గారు ఎవ్వరు నోరిప్పలేదు. ఎప్పుడు నోరు విప్పుతారు అంటే జగన్ గారు ఒక విజిల్ వేస్తారు. ఆ విజిల్ ఒక సింబల్. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక డెన్ ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఆయన గవర్నర్ గారిని కలవగానే లోపల ఉన్న వాళ్ళు మారు మనసు పొంది డెన్ ఓపెన్ చేసినారు. సో ఇక్కడ కూడా వరుణ్ పురుషోత్తం A40గా ఉన్నాడు. ఇతను ఈ డబ్బులన్నీ రాజ్ కసిరెడ్డి గారు చెప్తేనే నేను అక్కడ దాచినాను. సులోచన ఫార్మ్ హౌస్ లో, అది కూడా శంషాబాద్ ఏరియాలో 12 పెట్టెల్లో 11 కోట్లు అని చెప్పినారు. అయితే ఈ చాణుక్య అన్నతను ఏదైతే రాజ్ కసిరెడ్డికి చాలా సన్నిహితుడు, లేకపోతే అతని వెనకాల అనుచరుడు. సో వీళ్ళందరికీ మాకు రాజకీయాలకి సంబంధం లేదండి. ఈవెన్ దో రాజ్ కసిరెడ్డి కూడా పాపం పుణ్యం మాకు అసలు ఏమీ తెలీదు. మేము ఎప్పుడైనా సజ్జల గారి గురించి మాట్లాడతాం, ధనుంజయ్ గారు, కృష్ణమోహన్ గురించి మాట్లాడతాం గాని, మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం. అదే పాపం విజయసాయి రెడ్డి గారు తప్పించుకున్నారేమో, ఆయన గురించి మాట్లాడతాం. ఈ రాజ్ కసిరెడ్డి గారు వీళ్ళందరూ అజ్ఞాత కిల్లర్‌లో, లేకపోతే అజ్ఞాత బినామీలో, లేకపోతే అజ్ఞాత ఆత్మ బంధువులో మాకు తెలీదండి. సో కానీ వీళ్ళందరూ తెర మీదకొస్తున్నారు. వీళ్ళందరూ ఐఐటీలు, లేకపోతే ఐఐటీ ప్రొఫెసర్‌లు, లేకపోతే ఐఐటీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. సో ఈ పురుషోత్తం ఎక్కడి నుంచి వచ్చినాడు? టీ కొట్టోడికి బినామీగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక టీ షాప్ ఉన్నోడికి ఇన్ని కోట్లు అతని అకౌంట్‌లో ఎట్లా వేసినారు? ఈ మధ్య 'కుబేరా' సినిమా చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. భిక్షాటన చేసే వాళ్ళని తీసుకొచ్చి
వాళ్ళ అకౌంట్ లో డబ్బులేసి వాళ్ళ వేలిముద్ర, వాళ్ళ ఐ విట్‌నెస్ ఇవన్నీ తీసుకొని హవాలా డబ్బులు, విదేశాల్లో డబ్బులు దాచి వాళ్ళ పేరుతో దాచారు. వాళ్ళెప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసి వాళ్ళని చంపేసి ఇదంతా చూస్తే చాలా ఆశ్చర్యమేసింది. కానీ దాంట్లో ఒక వీక్ పాయింట్, కీలక పాయింట్ నాకు తెలిసిందేంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌నే వాడతారు. అంటే ఒక సీబీఐ ఆఫీసర్‌లని చూపిస్తారు. అంటే లైక్ అక్కడ ఆ సినిమాలో వాడింది. సో, ఇక్కడ చాలా మంది అఫీషియల్స్‌ని వాడతారు. ఎందుకంటే అఫీషియల్స్‌కే తెలుసు ఏది మంచో, ఏది చెడో, ఏ తప్పు ఎలా చేయాలి, ఏ తప్పులోంచి ఎలా బయటికి రావాలి. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులందరూ వేలుముద్రగాళ్ళే. సో, అవును. ఈ వేలుముద్ర వాళ్ళు చదువుకున్న వాళ్ళని వాడుకొని వాళ్ళతో తప్పులు చేపిస్తూ, వీళ్ళు డబ్బులు గడిస్తూ, రేపటి రోజు ఇరికిచ్చేది ఎవరిని? ఆ చదువుకున్న విద్యావంతులైనటువంటి అధికారులని. ఎంతమంది అధికారులు లోపలికి పోలేదండి? టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక శ్రీలక్ష్మి గారు అతి చిన్న వయసులో ఐఏఎస్ అయ్యారు. ఆమెని ఎలా వాడినారు? ఈరోజు ఎన్ని కేసుల్లో ఆవిడ ముద్దాయిగా ఉన్నారు. అదే రకంగా గుంటూరుకి సంబంధించో, లేకపోతే విజయవాడకి సంబంధించో ఎంతమంది పోలీస్ ఆఫీసర్ అండి. విశాల్ గున్ని గారు, లేకపోతే పేసర్ ఆంజనేయులు గారు వీళ్ళందరూ ఒకప్పుడు విజయవాడ బెబ్బులి అనే పేర్లు ఉండేవండి వీళ్ళందరికీ. ఎంతమంది గొప్పగా పనిచేస్తున్నారు. వీళ్ళతో తప్పులు చేపిస్తూ, వీళ్ళని ఆ తప్పుల్లో ఇరికిచ్చు, ఈరోజు ప్రజలకేదో వీళ్ళు తప్పు చేసిన వాళ్ళలా కనపడుతున్నారు గానీ, అసలు పేసర్ ఆంజనేయులు గారేమన్నా ఏదైతే అక్కడ కేసులో ఉండే ఆవిడకి, అతనికి ఏం సంబంధం అండి? సో, ఇటువంటివన్నీ చూస్తుంటే మాకనిపిస్తుంది. యదార్థం అనేది కఠినంగా ఉంటుంది. అది బయటికి రావడానికి చాలా సమయం పడుతుందని. సో, ఇప్పుడు కూడా అతను 'జోగేంద్ర' లాంటి వ్యక్తి. అంటే నేనే రాజు, నేనే మంత్రి అంటారు చూడండి. ఆ మాదిరిగా అతను అరెస్ట్ అవ్వాలనుకుంటే అరెస్ట్ అయిపోవాలంతే. ఇంకా ఏంటి కూటమి గవర్నమెంట్ అరెస్ట్ చేయట్లేదు. అంటే చూడండి ఈ పదం ఆయన ఒక 10, 15 డేస్ బ్యాకో, ఒక 1 మంత్ బ్యాకో నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేనిక్కడే ఉన్నాను తాడేపల్లి ప్యాలెస్‌లో అని చెప్పాడు. బెంగుళూరులో లేను, ఇక్కడే ఉన్నాను. రండి చూసుకోండి అరెస్ట్ చేయండి అని. కానీ అప్పటినుంచి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయల. ఆయన ఎక్కువ సేపు వెయిట్ చేయలేకపోతున్నాడు. ఆయన తొందరగా అరెస్ట్ అవ్వాలి. అందులోనూ మిథున్ లోపలికెళ్ళినప్పుడు ఇతను బయటకుంటే అస్సలు బాగోదండి. ఎందుకంటే పాపం కర్త కర్మ క్రియ కొద్దో గొప్పో మిథున్ రెడ్డి గారి నాన్నగారు పాత్ర కీలకంగా ఉంటుంది. నా కొడుకు అరెస్ట్ అయినప్పుడు నువ్వెందుకు అరెస్ట్ అవ్వవు? లేకపోతే కోసమే కదా వీళ్ళందు పెట్టమంటే కదా పార్టీలు పెట్టి ఇంత అరాచకాలు చేసింది అనేటటువంటిది ఏదైనా నడుస్తుందేమో వాట్ ఎవర్ ఇట్ మే బి. అందుకనే ఇంకా మిథున్ లోపలికెళ్ళినారంటే ఆటోమేటిక్ గా జగన్ గారు రెడీ అయినట్టే. కానీ అయినా సరే ఇంతకీ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయకపోతుంటే ఆయనే స్వయంగా కలిసి గవర్నర్‌ని కలిసి నేను అరెస్ట్ అవ్వాలి అంటే ఎలా అరెస్ట్ అవుతారండి? మీ మీద కేసులైతే అభియోగాలు నమోదైనయి. కానీ లిక్విడ్ ఆఫ్ క్యాష్ దొరకందే అరెస్ట్ చేయకపోవడం అది కరెక్ట్ కాదు. ప్రజలకి మంచి మెసేజ్, మంచి సందేశం వెళ్ళదు. ఆరోపణలు చేసినారంటారు. ఆధారాలు లేనిదే అరెస్ట్ చేయరండి అని అనుంటారు. పాపం గవర్నర్ గారు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి కాబట్టి అనుంటారేమో. కానీ పాపం డెన్‌లోంచి డబ్బులు బయటకి తీస్తే గాని వీళ్ళని లోపలేసేలాగున్నారని ఒక డెన్ ఓపెన్ చేసినారు. సో, ఎనీ టైమ్ అరెస్ట్ అయ్యే మూవ్‌మెంట్ అయితే ఉందండి. ఉత్కంఠగా రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన కూడా 3 నెలలు లోపలే ఉండాలి. అప్పటి వరకు బెయిల్ ఏసుకోకూడదనుకున్నారు. ఏమైనా గాని మన జగన్ గారు జోగేంద్ర లాంటి వ్యక్తి, జగనేంద్ర లాంటి వ్యక్తి. సో, 100% ఆయన అరెస్ట్ కోసం ఆయనే ఎదురు చూస్తాడు. ఆయన అరెస్ట్ కోసం ఆయనే లూప్ హోల్స్ ఇస్తాడు. ఆయన అరెస్ట్‌ని ఆయనే కొని తెచ్చుకుంటాడు. ఆయనంతట ఆయన లోపలికెళ్తాడు. 3 నెలల వరకు బయటికి రాడు. తర్వాత మళ్ళీ జైలుకి, బెయిల్‌కి మధ్య నడుస్తున్నటువంటి సానుభూతి యాత్రని జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తాడు. అందుకనే గవర్నర్ గారిని కలిసిన వెంటనే వారి సభ్యులందరితో కూర్చొని భేటీ అయ్యాడు. అంటే ఇక నేను లోపలికి వెళ్ళిపోదామని సిద్ధమైపోతున్నాను. సో, మీరు మాత్రం పక్క పార్టీలోకి వెళ్లారో, మీ దగ్గరుండే లూప్ హోల్స్, మీ పిల్లల దగ్గర సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు, వాళ్ళకి సంబంధించిన తప్పులు, ఒప్పులు మొత్తం నా దగ్గరుంది. మీరు పార్టీ దాటి బయటకి పోవడానికి వీల్లేదు. నేనొచ్చే వరకు అట్టే ఉండాలి. మళ్ళీ మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి అంటూ బెదిరింపు, హెచ్చరికలు, బుజ్జగింపులు అన్నీ చేసుకొని అప్పగింతలైతే చేస్తున్నారండి. ఎనీ టైమ్ కబురొస్తది. బట్ అరెస్ట్ మూవ్‌మెంట్ ముందే మనం హడావుడి చెప్పడం వల్ల వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ముందు అసలు అనిల్ గారితో చేసినటువంటి అరాచకాలు, రుస్తుం మైనింగ్ లీజ్ అయిపోయాక చేసినటువంటి విధ్వంసాలు, క్వాట్‌ని చైనాకి తరలించినటువంటి విధానం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గుట్టు బయటిప్తే ఎర్ర శాండిల్ అంటే ఎర్ర చందనం వీరప్పన్ పాపం అంతరించిపోయింది. ఇలాంటి వాళ్ళు తయారవ్వడం వల్లే. ఎవరో ఒకడే స్మగ్లర్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు 175 స్మగ్లర్‌లు తయారైపోయారు. అది కూడా వైట్ కలర్ యూనిఫార్మ్‌లో. సో, ఇటువంటి పరిస్థితిలో వీళ్ళు చేసిన అరాచకాలు వన్ బై వన్ బయటకొస్తాయండి. దేశాలు దాటించినటువంటి ద్వారంపూడి గారు లాంటి, బిఎన్ లాంటి వ్యక్తులు, లేకపోతే మందులో కల్తీ విషయాలు, పర్యాటక శాఖలో స్కాములు, భారతీ సిమెంటే వాడాల్సిందే కట్టడాలకి అంటూ గవర్నమెంట్ ఇళ్ల స్థలాలన్నిటికి కట్టించే ఇళ్ళన్నిటికి
తక్కువ క్వాలిటీ ఉండే భారతీయ సిమెంట్‌లే వాడడం, సాక్షి పేపర్ బలవంతంగా అమ్మడం. సో, వన్ బై వన్ ప్రతీదీ వెలుగులోకొస్తుందండి. సో, ఎనీవే ఫస్ట్ లిక్కర్ దాంట్లో ఒక ఆలోచించదగిన విషయం ఏంటంటేనండి, లిక్కర్ దాంట్లో ఆహ్, ఢిల్లీలోకి సంబంధించినటువంటి 100,00,00,000 స్కామ్‌లో కల్వకుట్ల కవితని అరెస్ట్ చేసినారు. ఇక్కడ శరత్ చంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. నాకు తెలియక అడుగుతాను, కల్వకుట్ల కవిత గారు తల్లిదండ్రులకి అంటే వాళ్ళ అన్నకి, వాళ్ళ నాన్నకి తెలియకుండానే ఈ లిక్కర్ దాంట్లో సంతకాలు పెట్టిందా? ఈ లిక్కర్ దాంట్లో ఆవిడ పాత్రుందా? వాళ్ళ అన్నను లేకపోతే తండ్రి ఎందుకు తప్పించుకున్నారు? లేడీని ఎందుకు ఇరికిచ్చినారు? ఇది కూడా స్కామేనా? ఆవిడే కావాలని ఇరుక్కుందా? సానుభూతి కోసమనా? సో, వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక్కడ చూస్తే ఆంధ్రాలో శరత్ చంద్రారెడ్డి. విజయసాయి రెడ్డి గారికి తెలియకుండానే శరత్ చంద్రారెడ్డి గారు చేస్తారా? విజయసాయి రెడ్డి గారు ఏ1, ఏ2లు వీళ్ళందరూ. అంటే గౌరవ జగన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఆత్మ బంధువు లాంటి వ్యక్తులు వీళ్ళు. సో, వీళ్ళిద్దరికీ తెలియకుండానే శరత్ చంద్రారెడ్డి గారు సంతకాలు పెట్టారా? కానీ అంత గొప్ప లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ లాంటి వారు, మనీష్ సిసోడియా లాంటి అరెస్ట్ అయ్యారే గాని మన ఆంధ్రాలో పెద్ద పెద్ద పైల్వాన్లు, పెద్ద పెద్ద సొరలు ఎందుకు బయటికి రాలేదు? చిన్న చేపలు ఎందుకు పడుతున్నాయి? సొరని పట్టుకోవడం మన వల్ల కాదా? ఇది కూడా లిక్కర్ దాంట్లో డబ్బులు లేనిదే ఎలా పట్టుకుంటామని మనం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటే డెన్ ఓపెన్ చేసినాడాయన. ఈరోజు వరుణ్ పురుషోత్తం ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు? ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు? ఎందుకు చెప్పట్లేదు? ఆయన 31, 32, 33 కృష్ణమోహన్ గారు, ధనంజయ్ గారు, గోవిందప్ప బాలాజీ. వీరు ముగ్గురికి తెలియని విషయాలు ఏమీ ఉండవండి. గోవిందప్ప బాలాజీ గారంటే భారతి గారి ఆత్మ లాంటి వ్యక్తి. ఇకపోతే శంఖం, చక్రం లాంటి వ్యక్తులు ధనంజయ్ గారు గాని, కృష్ణమోహన్ గారు గాని. వీరిద్దరికీ తెలియకుండా కనీసం ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వలేడు. ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా మారలేడు. వీళ్ళ సంతకాలు లేనిదే కనీసం జగన్ రెడ్డి గారి అరెస్టులు, ఫైల్స్, ప్రాజెక్టులు, టెండర్‌లు ఏవి పలకవు. ఎవరిని పిలవరు. సో, ఇటువంటి వీళ్ళకి తెలియని విషయాలు ఇతను చెప్పినాడా? డెన్ ఎక్కడుందో రాజకేశ్ రెడ్డి చెప్పేదేంటి? డెన్ లొకేషన్‌లు, అడ్రెస్‌లు లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ గారికి తెలియకుండా ఉంటుందా? సో, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. 100%, 100% ఏం జరుగుతుందో వేచి చూడాలి. జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఆయన లోపలికి వెళ్తారని భావిద్దాం. సో, బయటికి మాత్రం అంతే ఫాస్ట్‌గా వస్తారండి. వితిన్ 3 మంత్స్‌లో వచ్చే ప్లాన్ చేసుకుంటున్నారాయన. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి అలా బెయిల్ రాకుండా ఎక్కువ రోజులు లోపలున్న వారేమన్నా మారు మనసు పొందేవాళ్ళా అండి? మోకరిల్లవడానికి. ఆయన మోకరిల్లిచ్చేవాడు గాదు, మారు మనసు పొందేవాడు గాదు. 16 నెలలు జైల్‌లో ఉండి బయటకొచ్చి ప్రజలు పోనీలే నమ్మి ఇబ్బంది పడ్డాడు. తల్లి, చెల్లి రోడ్డు మీదకొచ్చారు. తండ్రి లేని బిడ్డ అని దగ్గర తీస్తే రాష్ట్రాన్ని 3 ముక్కలాట చేసి, ఇసుక ఆపేసి, భవన కార్మికులు నోరు కొట్టేసి, చదువుకున్న బిడ్డల్ని వాలంటీర్లుగా చేసేసి, లిక్కర్‌లో క్వాలిటీ లేకుండా జనాల ప్రాణాలు హరించిన వ్యక్తిని ఇంకేం పెట్టి నమ్మాలి? ఏం చెయ్యాలి? వారి అభిమానులకు ఒకటే చెప్తున్నానండి. మీకు పథకాల గురించి ఆలోచించకండి. అభివృద్ధి పదంలో ముందుకెళ్ళండి. మీ బిడ్డలు లక్షలు సంపాదిస్తారు. వేలకు వేలు గడిస్తారు. అవంతా వదిలేసి సంవత్సరానికొచ్చే 10,000, 15,000 పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టినటువంటి గౌరవ జగన్ రెడ్డి గారి గతంలో పథకాలని కాదు అభివృద్ధి ముఖ్యం అంటున్నటువంటి చంద్రబాబు గారు ఈరోజు ఆ వయసులో ఎందుకు పెద్దాయనా నీకు రాత్రులు దోమలు కాకపోతే రంభా ఊరోసులొస్తాయా అన్న మాట్లాడినోళ్ళు ఈరోజు మెడకి బెల్టేసుకున్నారా? లేకపోతే మొండానికి బెల్టేసుకున్నారా? బజార్‌లెమ్మట తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన వయసెంత? ఈయన వయసెంత? ఆయన ఈ టైంలో గొడ్ల సావట్లో కూర్చున్న పరిస్థితేంటి? ఈయన ఏంటో సింగపూర్ పోతూ కంపెనీలు తీసుకొస్తున్న పరిస్థితేంటి? కంపేర్ చేసుకోండి మీకు, ఆయనకి, నవ్యాంధ్ర నిర్మాతకి, లేకపోతే నట సార్వభౌముడైనటువంటి మీకు. ఎందుకంటే మీరు నట కిరీటి కదా! అవతల వాళ్ళని బూతులు తిట్టడంలో, జగన్ గారు రాసిచ్చిన స్క్రిప్ట్‌ని పండించడంలో. సో, ఒక్కొక్కటిగా అన్ని వెలుగులోకొస్తున్నాయండి. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు. ఏ ఒక్కరు తిన సొమ్ము వారిది కాదండి. మేము పన్నులుగా కట్టిన డబ్బు కాబట్టి ప్రతి ఒక్కడిని రంగంలోకి తీసుకురావాలి. రికవరీ చేపిచ్చాలి. చట్ట ప్రకారం శిక్షించాలని కోరుకుంటున్నామండి. రైట్. థాంక్ యూ మేడం. థాంక్ యూ.